2025 సంవత్సరంలో ఆంగ్ల నూతన సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి రాసులేంటో, మామూలు రాజయోగం పట్టబోతున్నటువంటి రాసులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో మార్చి 30వ తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే 2025 మే నెల 15వ తేదీ గురువు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 2025 మే 18వ తేదీ రాహువు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి, కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ సంచారాన్ని బట్టి 12 రాశులలో కొన్ని ప్రత్యేకమైన రాశులకి విపరీత రాజయోగము, కొన్ని రాశులకి రాజయోగము కలుగుతుంది. 2025లో రాహువు, కేతువు, గురువు, శని ఈ 4 గ్రహాల సంచారం వల్ల విపరీత రాజయోగం కలగబోతున్నటువంటి రాశుల్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి. దానికి కారణం ఏంటంటే 2025 మార్చి 30వ తేదీ శని కుంభంలో నుంచి మీనంలోకి ప్రవేశించగానే వృషభ రాశి వాళ్ళకి శని లాభస్థానంలో సంచారం చేయటం ప్రారంభమవుతుంది. శని లాభస్థానంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది, హార్డ్ వర్క్కి తగిన సక్సెస్ వస్తుంది. ఆఫీసులో పనిచేసే వాళ్ళు టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు, ప్రమోషన్లు వస్తాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి. అంటే పని చేసే చోట బాస్ కానీ కొలీగ్స్ కానీ అందరూ ఫేవరబుల్గా ఉంటారు, టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు. 11వ స్థానంలో శని సంచారం వల్ల మీరు ఎంత కష్టపడ్డా సరే ఆ కష్టం మొత్తం 100% రిజల్ట్ రూపంలో కనిపిస్తుంది. అలాగే 2025 మే 18వ తేదీ రాహువు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే వృషభ రాశి వాళ్ళకి 10వ స్థానంలో రాహు సంచారం ఉంది. ఇది ఎంత అద్భుతం అంటే 10th హౌస్లో రాహు సంచారం ఉన్నప్పుడు వృషభ రాశి వాళ్ళు 100% అబ్రాడ్ వెళ్ళగలుగుతారు. అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలన్నా, అబ్రాడ్లో జాబ్ చేయాలన్నా, అబ్రాడ్లో బిజినెస్ చేయాలన్నా, అబ్రాడ్లో ఇల్లు కట్టుకోవాలన్నా అన్నిటికీ బలం బ్రహ్మాండంగా ఉంది. అలాగే 10th హౌస్లో రాహు ఉన్నప్పుడు గృహయోగం వస్తుంది. ఖచ్చితంగా సొంతింటి కల సాకారం చేసుకోగలరు, ఫ్రెండ్స్ వల్ల బెనిఫిట్ పొందగలుగుతారు. అంటే 10th హౌస్లో రాహు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా కెరీర్ వైజ్ టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి దూరంగా వెళ్ళిపోయి అక్కడ బ్రహ్మాండమైన సక్సెస్ సాధిస్తారు. అంటే రాహువు కూడా వృషభ రాశికి బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అలాగే దేవగురువు అయినటువంటి బృహస్పతి 2025 మే 15వ తేదీ మిథున రాశిలోకి వస్తున్నాడు. అంటే ధనస్థానంలోకి వస్తున్నాడు. వృషభ రాశి వాళ్ళ గురువు ధనస్థానంలో ఉన్నాడంటే 2 చేతులా డబ్బులు సంపాదిస్తారు, కోట్లలో డబ్బులు సంపాదిస్తారు. మే 15 తర్వాత రాసి పెట్టుకోండి, వృషభ రాశి వాళ్ళు విపరీతంగా డబ్బులు సంపాదిస్తారు. సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విపరీతంగా పెరుగుతుంది, అనేక మార్గాల్లో డబ్బు వచ్చి పడుతూ ఉంటుంది. అదేవిధంగా కెరీర్ ఆస్పెక్ట్లో తిరుగుండదు, ఫ్యామిలీ లైఫ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. 2nd హౌస్లో గురువు ఉన్నప్పుడు ఫ్యామిలీ లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. 2nd హౌస్ అంటే ధనస్థానము, వాక్స్థానము, కుటుంబ స్థానం కాబట్టి వృషభ రాశి వాళ్ళ మాటకు తిరుగుండదు. వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లు ఉంటుంది. డబ్బు విపరీతంగా వస్తుంది, కుటుంబ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి 2025 సంవత్సరంలో మార్చి 30 నుంచి శని విశేషంగా యోగించటం వల్ల, మే 15వ తేదీ నుంచి గురువు యోగించటం వల్ల, మే 18వ తేదీ నుంచి రాహువు యోగించటం వల్ల 4 పెద్ద గ్రహాలలో 3 పెద్ద గ్రహాలు విపరీతంగా యోగించటం వల్ల వృషభ రాశి వాళ్ళు అఖండ రాజయోగాన్ని సిద్ధింపజేసుకుంటారు. అలాగే 2025లో అఖండ రాజయోగం సిద్ధింపజేసుకోబోతున్నటువంటి 2వ రాశి తులారాశి. దానికి కారణం ఏంటంటే మార్చి 30వ తేదీ శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశించగానే తులారాశి వాళ్ళకి శని 6వ సంచారం ప్రారంభమవుతుంది. అంటే తులారాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మార్చి 30 తర్వాత ఆరోగ్యం బాగుంటుంది. మార్చి 30 తర్వాత అప్పులు ఉండవు, ఏ అప్పులున్నా అప్పులన్నీ తీరిపోతాయి. శత్రువులు ఎంతమంది ఉన్నా ఆ శత్రువులందరూ కూడా నశించిపోతారు. రోగ రుణ శత్రు బాధలన్నీ కూడా 6వ స్థానంలో శని సంచారం వల్ల తొలగిపోతాయి. హార్డ్ వర్క్కి తగిన సక్సెస్ అనేది కనిపిస్తుంది. అలాగే 2025 మే 18 నుంచి కేతువు 11వ స్థానంలో సంచారం చేస్తాడు. దానివల్ల తులారాశి వాళ్ళకి స్పిరిచువల్గా టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. గురువుల ఆశీర్వాదం లభిస్తుంది, పీఠాధిపతుల ఆశీర్వాదం లభిస్తుంది,
భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. 11వ స్థానంలో కేతువు వల్ల అంత అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే 2025 మే 15 గురువు వృషభం నుంచి మిథునంలోకి వెళ్ళగానే తులారాశి వాళ్ళకి 9వ ఇంట్లో గురువు సంచారం ప్రారంభమవుతుంది. భాగ్యంలో గురువు అంటే పూర్వజన్మ పుణ్య ఫలితం కలిసి రావటం అని అర్థం. 2 చేతుల డబ్బులు సంపాదిస్తారు, కోట్లలో డబ్బులు సంపాదించగలుగుతారు. మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ పెరుగుతుంది, వద్దంటే డబ్బు అన్నట్లుగా ఉంటుంది. భాగ్యంలో గురువు సంచారం వల్ల కెరీర్లో కూడా టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. అదృష్టం అన్ని వైపుల నుంచి తులారాశి వాళ్ళని చుట్టుముడుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి 2025లో మార్చి 30 శని మారగానే శని బ్రహ్మాండంగా యోగిస్తాడు. అలాగే మే 15 గురువు మారగానే గురువు బ్రహ్మాండంగా యోగిస్తాడు. మే 18 కేతువు మారగానే కేతువు బ్రహ్మాండంగా యోగిస్తాడు. 4 పెద్ద గ్రహాలలో 3 గ్రహాలు శని, గురువు, కేతువు విశేషంగా యోగించటం వల్ల విపరీత రాజయోగం తులారాశి వాళ్ళకు కలుగుతుంది. విపరీత రాజయోగం వేరు, మామూలు రాజయోగం వేరు. 4 పెద్ద గ్రహాలలో 3 పెద్ద గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి వృషభ రాశికి, తులారాశికి 2025లో విపరీత రాజయోగం వస్తుంది. అదే 2 గ్రహాలే యోగిస్తే రాజయోగం మాత్రమే ఉంటుంది. 3 గ్రహాలు యోగిస్తే విపరీత రాజయోగం, 2 గ్రహాలు యోగిస్తే రాజయోగం. అలా 2 గ్రహాలు యోగించి రాజయోగం పట్టే రాశి కూడా 2025లో ఉంది. అదే ధనుస్సు రాశి. వృషభ రాశికి, తులారాశికి 4 గ్రహాల్లో 3 గ్రహాలు యోగిస్తుంటే ధనుస్సు రాశికి మాత్రం 2 గ్రహాలు యోగిస్తూ రాజయోగం కలుగుతోంది. ధనుస్సు రాశి వాళ్ళకి యోగించే ఆ 2 గ్రహాలు ఏంటంటే, ధనుస్సు రాశికి ప్రధానంగా యోగించేటటువంటి గ్రహము గురుగ్రహము. ఎందుకంటే ధనుస్సు రాశి వాళ్ళకి గురువు ఎలా యోగిస్తున్నాడంటే 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దానివల్ల ధనుస్సు రాశి వాళ్ళకి 2025లో పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళకి ఖచ్చితంగా పెళ్ళిళ్ళు నిశ్చయమైపోతాయి. చాలా కాలంగా సంవత్సరాలు పెరిగి పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళకి పెళ్ళిళ్ళు నిశ్చయమైపోతాయి. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా సరే ఆ గొడవలన్నీ తొలగిపోతాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తే పార్ట్నర్షిప్ బిజినెస్లు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి దేవగురువైన బృహస్పతి 2025 మే 15 నుంచి బ్రహ్మాండంగా యోగించడం వల్ల వివాహపరంగా, దాంపత్యపరంగా, పార్ట్నర్షిప్ బిజినెస్ల పరంగా, ఫైనాన్షియల్ పరంగా కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది. విపరీతంగా ధనాన్ని సంపాదించగలుగుతారు. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి యోగించేటటువంటి 2వ గ్రహం, ఇంకొక గ్రహం కూడా ఉంది. ఆ గ్రహం ఏంటంటే రాహు గ్రహము. ధనుస్సు రాశి వాళ్ళకి 2025 మే 18 నుంచి రాహు 3వ స్థానంలో సంచారం చేస్తాడు. తృతీయంలో రాహు వల్ల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ విపరీతంగా హెల్ప్ చేస్తారు. ప్రాపర్టీస్ కొనుక్కుంటారు. స్థలాలు, ఇళ్ళు, పొలాలు ఇలాంటివి బ్రహ్మాండంగా కొనుక్కోగలుగుతారు. పిత్రార్జిత ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. అబ్రాడ్ వెళ్ళగలుగుతారు. అబ్రాడ్లో సక్సెస్ సాధించగలుగుతారు. అంటే 4 పెద్ద గ్రహాలలో గురువు, రాహువు ఈ 2 గ్రహాలు యోగించటం వల్ల ధనుస్సు రాశి వాళ్ళకి రాజయోగం కలుగుతుంది. కాబట్టి 12 రాశుల్లో 4 పెద్ద గ్రహాలలో 3 గ్రహాలు యోగించటం వల్ల విపరీత రాజయోగం కలిగే రాశులు వృషభ రాశి, తులారాశి. 2 పెద్ద గ్రహాలు యోగించడం వల్ల రాజయోగం కలిగే రాశి ధనుస్సు రాశి. ఈ 3 రాశుల వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.